జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై టైగర్ మల్లన్న, జై టైగర్ మల్లన్న. మిత్రులారా, అందరికీ నమస్కారం. నన్ను ఆశీర్వదించి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించిన కేసీఆర్ గారికి తల వంచి నా ధన్యవాదాలు, నా పాదాభివందనాలు. ముఖ్యంగా మరి కేటీఆర్ గారు కూడా ఆశీర్వదించినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు. మరి మల్లన్న నన్ను వాళ్ళ కొడుకులాగా వాళ్ళ తమ్ముళ్లాగా దీవించి నన్ను ఆశీర్వదించేందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సోదర సమానులు మరి హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు. అలాగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అలాగే డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా సోదరు మల్లారా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉద్యమకారులు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ప్రెస్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు మరి తెలంగాణను ఎంతో కష్టపడి ఎంతో పోరాడి మరి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి నిత్యం ఆలోచించి మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు నా ప్రజలకు ఏం చేయాలి, మరి ముఖ్యంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్కీములు తీసుకురావాలి, మరి నా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, మరి తెలంగాణ బిడ్డలంతా కూడా వలసలు పోతున్నారు, వలసలు ఎలా ఆపాలి, మరి ఇంటింటికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఇంటింటికి కరెంట్ ఎట్లా ఇవ్వాలి, మరి సాగు నీరు ఎలా ఇవ్వాలని చెప్పి ఎంతో ఆలోచించి మన తెలంగాణను అన్ని విధాలుగా దేశంలోనే మరి ముందు అంజలో మరి డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇంకో విషయానికి వస్తే మరి మన కేటీఆర్ అన్న మున్సిపల్ మంత్రిగా వండుకుంటూ రాష్ట్రాన్నే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ని ప్రపంచ దేశాలు గుర్తుపట్టే విధంగా, ప్రపంచ దేశాలు మరి ఐటీ రంగంలో ఎలా అయితే డెవలప్ చేశారో అదే కాకుండా హైదరాబాద్ని భారతదేశంలోనే మరి అభివృద్ధి అయిన నగరాలలో ఒక నగరంగా తీర్చిదిద్దిన మన కేటీఆర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు మరి ఐటీ ఉద్యోగాలు చేయాలంటే దేశం అంతా కూడా మన హైదరాబాద్ రావాలని చూస్తుంది. యువత అంతా కూడా సేఫ్ ప్లేస్ ఏది, మరి ఎప్పుడే కానీ సేఫ్గా ఉండాలంటే, జాబులు మంచిగా రావాలంటే, మంచి హైక్ ఉండాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ఏరియా ఏదంటే మన హైదరాబాద్. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా డెవలప్మెంట్ ఏదైతే చేశారో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ అయిందో అది ప్రజలకు తీసుకుపోవాలి. ఇక మరి ఇంకో విషయం, మన మల్లన్న గురించి అయితే తెలుసు. మల్లన్న మన కాన్స్టిట్యున్సీ గురించి, మన మెడ్చల్ కాన్స్టిట్యున్సీ గురించి మరి మీ అందరికీ తెలిసిన విషయమే. ఐటీ హబ్గా మరి
మన దగ్గర అంతా కూడా ఇప్పుడు డెవలప్ చేశారు. అదంతా కూడా ఎప్పుడు ఎవరు అనుకోలేదు కూడా గట్కేసర్లో ఐటీ హబ్ వస్తుంది, మరి ఇంతమంది ఉద్యోగాలు చేస్తారు అని ఎవరు అనుకోలేదు. మరి మల్లన్న కూడా, టైగర్ మల్లన్న కూడా మనతో మమేకమై వండుకుంటూ మనకు పని చేసుకుంటూ మనందరి సమస్యలు తెలుసుకుంటాం. మిత్రులారా ఒక విషయం మీకు చెప్పాలి. మరి ఇప్పుడే మిత్రులు చెప్పారు కౌశిక్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు మరి బీజేపీ నుంచి వెళ్ళి ఎవరైతే అభ్యర్థి వస్తున్నాడో మరి ఆ అభ్యర్థికి హుజురాబాద్లో ఆయన ఫైట్ చేస్తే మరి మన కౌశిక్ అన్న కొట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చిండు. ఆయనకు హుజురాబాద్లో ఉండే అతనికి మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధం ఏముంది? మాయమాటలు చెప్తున్నాడు. మరి కులాల పేరుతోటి మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి చూస్తున్నాడు. కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించండి, మన వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చారు, ఇంతమంది మనకు బయట నుంచి వచ్చినా మరి రేవంత్ రెడ్డి గారు మీ అందరూ తెలుసు, మరి కొడంగల్లో కొట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చి మాయమాటలు చెప్పి మరి మనతోటి ఓట్లు వేయించుకొని మరి ఆయన ఈ రోజున ముఖ్యమంత్రిగా అయి మోసం చేశాడు. కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నింటినీ కూడా మన ప్రజలకు తీసుకుపోవాలి. ఇక ఇంకో విషయానికి వస్తే ఇప్పుడే చెప్పారు కౌశిక్ రెడ్డి గారు, ఇక్కడ పెద్ద ఎత్తున మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో మరి కాంగ్రెస్ అభ్యర్థి మరి సునీతను వీడికి సునీత మహేందర్ రెడ్డి గారిని పంపడం జరిగింది. ఎందుకంటే ఆమెకేం సంబంధం లేదు మన పార్లమెంట్ సెగ్మెంట్ తోటి, అయినా కూడా మరి ఇక్కడికి పంపించి మరి ఆయన ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో ఆయన గెలిపించాలని చెప్పి పంపించారు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మిత్రులారా మీ అందరికి ఒకటే నేను విన్నపించుకుంటున్నా, నేను గత 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ పక్కనే ఉప్పల్లో ఉంటా, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా, ప్రజలతోటి మమ్మకమై ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. మీరు ఎలా అయితే మళ్ళీ నన్ను దీవించి మంచి మెజారిటీతో గెలిపించారో నన్ను కూడా రాబోయే ఎలక్షన్లలో మరి మే 13 తారీఖు రోజున మరి పార్లమెంటు ఎలక్షన్స్లో మీరు నన్ను దీవించి మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా, మీ బిడ్డలాగా నన్ను దీవించి మరి అత్యధిక మెజారిటీతోటి కారు గుర్తుకు ఓటేసి గెలిపారని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.